గాయస్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి గాయస్. జీలకర్ర వేసుకోవాలి గాయస్, అందులో మిరాలు వేసుకోవాలి గాయస్, మంచిగా ఫ్రై చేసుకోవాలి గాయస్. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి గాయస్. పచ్చిమిర్చి వేసుకోవాలి గాయస్, అందులో మంచిగా ఫ్రై చేసుకోవాలి గాయస్. చూడండి అవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. పచ్చిమిర్చి తీసేసుకోవాలి గాయస్. కొత్తిమీర పుదీనా అందులో వేసేసుకోవాలి. చూడండి అందులో వేసేసుకుంటున్నాం కొత్తిమీర పుదీనా. చూడండి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన. చూడండి గాయస్ దగ్గరికి ఫ్రై అయిపోయింది కొత్తిమీర పుదీనా. ఒక పావు నూనె పోసుకోవాలి, అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి, అందులో అది మంచిగా ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకోవాలి, అందులో అది మంచిగా కలుపుకోవాలి. అది ధనియాలు అవన్నీ పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం ఎర్రగడ్డ వేసుకోవాలి, అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి, చింతపండు వేసుకోవాలి, అందులో అది మంచిగా పేస్ట్ చేసుకోవాలి గాయస్. చూడండి మంచిగా పేస్ట్ అయిపోయింది అది. ఇప్పుడు ఆ కడాయిలో వేసేసుకోవాలి, తాలింపులో వేసి మంచిగా కలుపుకోవాలి గాయస్. అంతే తొక్కు రెడీ, కొత్తిమీర పుదీనా తొక్కు రెడీ గాయస్.